పన్నులు విధించడానికి వివిధ దేశాలకు లేఖలు పంపే రాజు ఉండేవాడు. ఆ లేఖల్లోని విషయాలను ఎవరూ వివరించలేకపోయారు. మరుసటి రోజు ఆ లేఖలు అందుకున్నవారు రాజు ముందుకు రావాల్సి వచ్చింది. మరియు రాజు వారిని ఆ లేఖ యొక్క అర్థమేమిటని అడిగాడు. వారు విఫలమైతే అతను వారి తలలు నరికేవాడు. ఆ విధంగా 7 వేరువేరు నగరాల నుండి వచ్చిన 7 వ్యక్తులు తమకు వచ్చిన లేఖలను వివరించలేక చంపబడ్డారు మరియు హింసించబడ్డారు. కాని 8వ రోజు గమరాల ఒక లేఖను అందుకున్నాడు. ఆ లేఖ తీసుకువచ్చినప్పుడు అతని కుమార్తె ఇంట్లో లేదు. ఆమె బియ్యం కొయ్యడానికి మండయ గ్రామంలో ఉంది. ఆమె తిరిగి వచ్చినప్పుడు ఆమె తండ్రి నిరాశతో ఏడుస్తూ విలపిస్తున్నాడు. ఆ అమ్మాయి తన తండ్రికి విషయమేమిటని అడిగింది. ఆ వింత లేఖను అర్థం చేసుకోలేకపోవడంతో అతను హింసించబడతాడేమోనని భయపడి రాజు లేఖను మరియు అతనెదుర్కొంటున్న ప్రమాదాలను వివరించాడు. రాజు ఆ లేఖ యొక్క అర్థం విన్నప్పుడు ఏమి చెప్పాలో ఆమె తన తండ్రికి సలహా ఇచ్చింది మరియు చాకచక్యమైన మాటలతో మరియు ప్రశాంతతతో సవాలును ఎదుర్కోవడంలో అతనికి సహాయపడింది.